ఖమ్మంలో పత్తి కొనుగోళ్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రంగంలోకి దిగారు. ఇటు సీసీఐ అధికారులతో పాటు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న అంశాలపై మంత్రి తుమ్మల గారు మనతో ఉన్నారు. మంత్రి గారు, ముందుగా సీసీఐ విధించిన ఆంక్షలతో మేము కొనలేము అని చెప్పి మిల్లర్లు ఇప్పటికే కొనుగోలు నిలిపివేశారు. మొత్తం దీనివల్ల ప్రతిష్టంభన నెలకొంది. ప్రభుత్వం ఎట్లా పరిష్కరించబోతుంది? ప్రభుత్వ దృష్టికి రాగానే కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి సీసీఐ ఎండీని హైదరాబాద్కి పిలిపించడం జరిగింది. లలిత్ కుమార్ మాధూర్ గారు ఈరోజు ఉదయం వ్యవసాయ శాఖ అధికారులు, కార్యదర్శి, అదేవిధంగా డైరెక్టర్ మార్కెటింగ్ తోటి సంప్రదింపులు జరిపి జిన్నింగ్ మిల్స్ యొక్క యజమానులతో కూడా సమాలోచనలు చేసి వారికి ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలు కేటగిరైజేషను L1, L2, L3గా జిన్నింగ్ మిల్స్ని విభజించడం మూలాన కొన్ని మిల్లులకి సరైనటువంటి పత్తి రావట్లేదనే భావన యాజమాన్యంలో ఉంది. కాబట్టి వాళ్ళు నిన్న ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ కొనుగోలు ఎక్కడైనా సరే స్తంభించిపోకుండా వెంటనే చర్యలు తీసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సీసీఐని కోరటం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటలకి ఆయన గారు హైదరాబాద్ వచ్చి వారితో సంప్రదింపులు జరిపి ఇష్యూని రిజాల్వ్ చేసి వెంటనే మధ్యాహ్నం నుంచే కొనుగోళ్లు ప్రారంభించమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి సీసీఐ అధికారులకి, ఎండీకి కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన విజ్ఞప్తి. ఈ సంవత్సరం వర్షాలు అధికంగా ఉండటం మూలాన నల్ల భూముల్లో పత్తి దిగుబడే తగ్గిపోయింది. దానివల్ల వచ్చేటటువంటి చిరుజల్లులకి తేమ శాతం కూడా ఎక్కువగా ఉండటం, రైతులు 1-2 సార్లు దాన్ని ఆరబెట్టుకొని అమ్ముకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టొద్దు. తెలంగాణ పత్తి అన్ని రాష్ట్రాల కంటే ఉన్నతమైనటువంటి శ్రేణి కలిగినటువంటి పత్తి కాబట్టి దయచేసి కాలం కొంచెం ఒరిపించింది, ఎండలు వస్తున్నాయి. వెంటనే మీ నామ్స్ని కొంచెం సడలించైనా సరే నష్టపోయేటటువంటి రైతుల్ని ఊరటగా ఉండేటట్టుగా మీ యొక్క కొనుగోలు జరగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా జిన్నింగ్ మిల్స్ యాజమాన్యం కూడా సీసీఐ పెట్టినటువంటి నిబంధనలకు అనుగుణంగా మీరు కూడా ప్రయత్నం చేస్తే ఉభయ కుశలోపరి అందరికీ లాభం ఉంటుంది. మీకు కూడా ₹1 వస్తుంది, రైతులు నిలబడగలుగుతారు. కాబట్టి సీసీఐకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా తెలంగాణలో పండినటువంటి ప్రతి ఒక్క కేజీని కూడా మీరు కొనుగోలు చేసేటట్టుగా ప్రయత్నం చేయమని చెప్పి అడిగాం. తప్పకుండా చర్యలు తీసుకుంటానని చెప్పి ఎండీ గారు ఇప్పుడే మాటిచ్చారు. వెంటనే జిన్నింగ్ మిల్స్లో కొనుగోలు వెంటనే స్టార్ట్ చేసి రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పి విజ్ఞప్తి. అంటే కొనుగోలు చేస్తామని మీకు సీసీఐ హామీ ఇచ్చిందా సార్? ఇప్పుడు చర్చలు కొలిక్కొచ్చినట్టు చర్చలు అయిపోయినాయి. ఇప్పుడే అధికారులకి వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ప్రెస్ కూడా అటెండ్ చేయమని చెప్పాను హైదరాబాద్లో. వాళ్ళు ఏ రకమైనటువంటి నిబంధనలకు కూడా ఇబ్బంది పెట్టకుండా రైతుకి ఎక్కడ కష్టం రాకుండా జిన్నింగ్ మిల్స్ యాజమాన్యంతో మీరు సంప్రదించుకొని వెంటనే కొనుగోలు ప్రారంభించమని చెప్పాం. అదే రకంగా ఎండీ గారు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. అంటే మీరు అడిగినప్పుడు, మీరు ఆదేశాలు ఇచ్చినప్పుడు, మీరు క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు వెంటనే కొనుగోలు చేస్తామని చెప్పి సీసీఐ వాళ్ళు కూడా గతంలో 2-3 సార్లు మీరు జిన్నింగ్ మిల్లు పరిశీలించినప్పుడు చెప్పారు. ఆ తర్వాత పరిస్థితి చూస్తే మళ్ళీ వాళ్ళ ఆ నిబంధనలు, కొర్రీలు యథావిధిగానే కొనసాగుతుంది. దీనివల్ల రైతులకు ఇబ్బంది అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిబంధనలు, తేమ శాతం కావచ్చు, జిన్నింగ్ మిల్స్ యొక్క ఎఫిషియన్సీ కావచ్చు, దానికి జిన్నింగ్ మిల్స్ యాజమాన్యం కూడా మా మీటింగ్లో ఒప్పుకొని మేము సర్దుబాటు చేసుకుంటాం, ఆ రకంగానే మేము ముందుకెళ్తామని చెప్పారు. నేను దయచేసి యాజమాన్యాలకు కూడా చెప్పేది ఏంటంటే, మీరు కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి నిబంధనలకు అనుగుణంగా మీరు కూడా ప్రయత్నం చేయాలి, ఎఫిషియన్సీని పెంచుకోవాలి. రైతులు కూడా తేమ శాతం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పటికప్పుడే తీసుకెళ్ళి అమ్ముకోవాలనే ఆతృతతోటి వాళ్ళకి స్టోరేజీ అవకాశం లేకపోవటం కావచ్చు, వాతావరణ పరిస్థితుల వల్ల, రైతులకు ఉండే ఇబ్బందుల వల్ల అప్పటికప్పుడు అమ్ముకోవాలనే ఆతృతతోటి తీసుకెళ్తుండొచ్చు. కాబట్టి తేమ శాతాన్ని చాలా వరకు మీరు రైతులు మెయింటైన్ చేసుకోవాలి. జిన్నింగ్ మిల్స్కి ఉన్నటువంటి సాంకేతిక సమస్యలు ఉంటే వాళ్ళు పరిష్కారం చేసుకోవాలి. వెంటనే రైతుకి ఇబ్బంది జరగకుండా పత్తి కొనుగోలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క సూచన. థ్యాంక్ యూ. ధాన్యం కొనుగోలుకు సంబంధించి సార్, ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఏం భరోసా ఇస్తారు? మేము చెప్పాము, ధాన్యం ప్రతిదీ మేము కొంటామని చెప్పాము. కాకపోతే అదృష్టవశాత్తు ఓపెన్ మార్కెట్లో డిమాండ్ ఉంది. అసలు మా పర్చేసింగ్ సెంటర్లకే రాకుండా మా ప్రాంతంలో అయితే ధాన్యం అమ్మకాలు అయ్యేపోయినాయి.
కాబట్టి మద్దతు ధర కంటే ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టి మద్దతు ధర తప్పకుండా ప్రభుత్వం ఎంత ధాన్యం ఉన్నా కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈనాడు భారతదేశంలో తెలంగాణ అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేసినటువంటి ఏకైక రాష్ట్రం, నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. 1,50,00,000 మెట్రిక్ టన్నులు ఇప్పుడు మన దగ్గర ధాన్యం ఉంది. దానివల్ల రైతులు ఎక్కడా కూడా ఆదుర్దా పడాల్సిన పని లేదు. కాబట్టి మీరు ప్రతి ధాన్యాన్ని తీసుకురండి. సన్న ధాన్యానికి 500 ఇస్తామని చెప్పాం. మీకు అకౌంట్లోకి వచ్చినటువంటి ధాన్యం పైసలు ఎప్పుడైతే వచ్చినాయో తర్వాత 3 రోజుల్లో ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో, బోనస్ ఉందో, అది కూడా ఇస్తాం. గతంలో రోడ్డు మీద ఆరబోసుకున్నటువంటి ధాన్యాన్ని చూపించి తేమ తగ్గించడానికి రోడ్లే గతి కాబట్టి ఈ రోజున వాటి మీద ఆరబోసుకుంటారు రైతులు. వాటిని చూపించి కొన్ని పార్టీలు వాళ్ళు నియమించినటువంటి నిబంధనలే, అది కిషన్ రెడ్డి గారు కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, గత ఆర్థిక మంత్రి హరీష్ గారు కావచ్చు, అన్ని రోజుల్లో కూడా ధాన్యం ఆరబోసుకొని ఆరబెట్టుకొని వస్తారు. ఆరబెట్టుకున్న ధాన్యాన్ని చూసుకోలేదని చెప్పేటటువంటి దౌర్భాగ్యానికి వాళ్ళు వస్తున్నారు. కేంద్ర మంత్రి కూడా నిన్న పర్యటించారు కదా సార్, చాలా కేంద్రాల్లో పర్యటించారు. మీ అలసత్వం, నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇబ్బంది ఎదురవుతున్నాయి అంటున్నారు. అందుకని వాళ్ళు నియమించినటువంటి నిర్ధారించినటువంటి నిబంధనలకు అనుగుణంగా మేము కొనాలి, లేకపోతే మళ్ళీ FCI తీసుకోదు. కాబట్టి ఏదన్నా సడలించేది ఉంటే వాళ్ళు ఢిల్లీలో సడలించాలి. ఏదన్నా ప్రదర్శనలు కానీ పరిశీలన కానీ చేయాలనుకుంటే ఢిల్లీలో చేయాలి. ఇక్కడికి వచ్చి వాళ్ళు నియమించిన నిబంధనల్ని తప్పించి కొనమనే పరిస్థితికి వాళ్ళు రావద్దు. వాళ్ళు గౌరవనీయమైన స్థానంలో ఉన్నారు. అయినా బీజేపీ కానీ, గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి BRS కానీ ఈనాడు రైతుల కోసం ముసలి కన్నీరు పెడితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి తెలుసు. అధిక దిగుబడి వచ్చింది, బ్రహ్మాండంగా రైతులు సంతోషంగా ఉన్నారు. 500 బోనస్ ఇచ్చేటటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ గారి ప్రభుత్వం. 1,50,00,000 మెట్రిక్ టన్నులు పండించినటువంటి తెలంగాణ రైతుని సంతృప్తికరంగా ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత మాది. 30,000 కోట్లు ఇప్పటికే జమ చేసి పెట్టాము. మీరు అమ్మినటువంటి 4 రోజుల్లోనే పైసలు మీ అకౌంట్లో వేస్తున్నాం. మిగతా 3 రోజులలో 500 బోనస్ కూడా వేస్తున్నాం. ఎంత ధాన్యం వచ్చినా మేము కొంటామని చెప్తున్నాం. అటువంటి దాంట్లో ఏదో చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మీకు సాధ్యం కాదు. కాబట్టి దయచేసి ఆ విఫల ప్రయత్నాన్ని మానుకోమని చెప్పి ఆయా పార్టీల నాయకులకి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఇది మంత్రి తుమ్మల గారు చెప్తున్నారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే CCIతో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఆ చర్చలు దాదాపు కొలిక్కొస్తాయి. ఇవాళ నుంచి మళ్ళీ పత్తి కొనుగోలు సజావుగా సాగుతాయని చెప్పి మంత్రి చెప్తున్నారు. అదే సమయంలో ధాన్యం కొనుగోలులో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం సన్నాలకు 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తుందని, ప్రతి రైతు ధాన్యాన్ని కూడా పండించిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తామని చెప్పి మంత్రి చెప్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.